నర్సింగ్ విద్యార్థిని శృతి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే గచ్చిబౌలి హోటల్ రెడ్ ఫుడ్ హోటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినటువంటి శృతి అతని స్నేహితుడు అలాగే దాంతోపాటు వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఇద్దరు స్నేహితులు వీళ్ళు నలుగురు కలిసి హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి అని చెప్పేసి వచ్చారు. ఆ గణేష్ నిమజ్జనానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ గచ్చిబౌలిలోని రెడ్ ఫుడ్ హోటల్లో వాళ్ళు దిగారు. అయితే అక్కడ దిగినటువంటి నేపథ్యంలో ఇద్దరు కలిసి రెండు సపరేట్ రూములు తీసుకున్నారు. ఒక రూమ్లో శృతితో పాటు జీవన్ పాల్ అనే వ్యక్తి అంటే వాళ్ళిద్దరూ అక్కడ స్టే చేశారు. మరొక రూమ్లో వాళ్ళతో పాటు వచ్చినటువంటి మరొక జంట అక్కడ స్టే చేశారు. స్టే చేసినటువంటి నేపథ్యంలో ఆ సమయంలో అయితే వాళ్ళు వచ్చినటువంటి మొదటి రోజులో హైదరాబాద్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలందరినీ చూసి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం నైట్ 9 నుంచి 10 ఆ సమయంలో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శృతి జీవన్ పాల్కు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య కొంత ప్రేమాయణం నడిచింది. ఈ ప్రేమాయణం నడిచినటువంటి నేపథ్యంలో అక్కడ పెళ్లికి సంబంధించిన అంశాన్ని గురించి శృతి జీవన్ పాల్తో మాట్లాడినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ కూడా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆ సమయంలో జీవన్ పాల్ ఆమెను నేను వివాహం చేసుకోనని చెప్పడము, లేదంటే వాళ్ళిద్దరి మధ్య గతంలో ఏవైతే గొడవలు జరిగాయో ఆ గొడవలకు సంబంధించినన్నింటిని కూడా బయటికి తీసుకురావడము, ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య కొన్ని కోప ఆవేశాలకు లోనవడం నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న విభేదాలు చిన్న గొడవలు లాంటివి కూడా జరిగినాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలోనే శృతి గొడవ చేసినటువంటి నేపథ్యంలో జీవన్ పాల్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత శృతి ఆ మనస్తాపంతో జీవన్ పాల్ చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఆమె పైన దాడి చేసినటువంటి అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాల వల్ల కానివ్వండి ఆమె మనస్తాపానికి లోనయ్యి సూసైడ్ చేసుకుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే శృతికి సంబంధించి అంశాన్ని చూస్తే మాత్రము శృతి తల్లిదండ్రులు చెప్పేటువంటి వర్షం చూస్తే మాత్రం అది కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదు, ఆత్మహత్య చేసుకునేంత మనస్తాపం చెందినటువంటి మా అమ్మాయి అయితే కాదు. ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర కోణం ఉంది. ఖచ్చితంగా ఆమెతో పాటు వచ్చినటువంటి వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆమె మీద అత్యాచారం చేసి ఆమె హత్యగా చిత్రీకరించారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసునంతటినీ కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసుకు సంబంధించిన కారణాలు ఏంటి, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, అలాగే శృతికి జీవన్ పాల్కు మధ్య ఎన్ని సంవత్సరాల నుంచి సంబంధం ఉందనేది కూడా పూర్తిగా విచారణలో చేస్తూ ఉన్నారు. అయితే శృతికి జీవన్ పాల్కు సంబంధించి వీళ్ళిద్దరూ డ్రైవింగ్ స్కూల్లో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడిన నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం, ప్రేమ కాస్త వివిధ ప్రాంతాలకి అంటే వెకేషన్లకు వెళ్ళడము, ఆ తర్వాత చాలా కాలం పాటు సన్నిహితంగా కలిసి ఉండడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. తాజాగా వీళ్ళిద్దరు ప్రమేయంతోనే హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ టైం స్పెండ్ చేయాలని చెప్పేసి భావించారు. వీళ్ళకి తోడు మరొక జంటను కూడా తీసుకొచ్చారు. శృతికి సంబంధించిన ఫ్రెండ్ కానివ్వండి, అలాగే జీవన్ పాల్కి సంబంధించిన ఫ్రెండ్ని తీసుకొని వచ్చారు. వీళ్ళు నలుగురు హైదరాబాద్ రావటము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం అన్నీ చూస్తూ వచ్చాము. కానీ ఇక్కడ శృతి అంశానికి సంబంధించి మాత్రము శృతి చెప్తున్నటువంటి కోణం ప్రకారం, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి కోణం ప్రకారం చూస్తే మాత్రము ఎక్కడా కూడా తమ కుమార్తె ఇలాంటి చర్యలకు పాల్పడదు. ఎక్కడా కూడా జీవన్ పాల్కి సంబంధించి కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎవరితో ఫోన్లో మాట్లాడడం కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన చార్జ్ చేయడం కానీ ఎక్కడా లేదు. కానీ ఇదంతా కుట్రపూరితంగానే కావాలని చెప్పేసి ట్రాప్ చేశారని చెప్పేసి కూడా శృతికి సంబంధించిన తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ కానివ్వండి, పోలీసు సంబంధించిన చెప్తున్నటువంటి ఇన్సిడెంట్స్ మాత్రం చూస్తుంటే మాత్రము ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాకుండా హత్యగా చిత్రీకరించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఇది హత్య అనేది మాత్రం నిర్ధారిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నారు గచ్చిబౌలికి సంబంధించిన పోలీసులు. రెస్టారెంట్ హోటల్కి సంబంధించిన వాళ్ళ పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు శృతికి సంబంధించిన తల్లిదండ్రులు. ఎందుకంటే వీళ్ళకి రూమ్స్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే అక్కడ వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ప్రక్రియలు కూడా, ఆ తర్వాత ఆ హోటల్కి సంబంధించిన సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆ సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత శృతితో పాటు వచ్చినటువంటి జీవన్ పాల్ అనే వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి శృతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడము, ఆ తర్వాత వీళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోవడము, ఇలాంటి ప్రక్రియలన్నీ చూస్తుంటే కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిందనేటువంటి అనుమానం అయితే కనిపిస్తుంది. ఈ ప్రీ ప్లాన్డ్కి సంబంధించి ఎవరు చేశారు దీని వెనక, అంటే ఇది నిజంగానే ప్లాన్డ్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంటా, లేదంటే అక్కడక్కడ మద్యం తాగి, లేదంటే అక్కడ జరిగినటువంటి గొడవల వల్ల, లేదంటే ఆ మద్యం తాగినప్పుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవల వల్ల ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ అంశం మాత్రం ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశంగా మారుతుంది. హైదరాబాద్కు సంబంధించి గతంలో ఓయో హోటల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగినటువంటి నేపథ్యంలో అయినప్పటికీ కూడా ఇలా తరచుగా జరుగుతుండడంతో వీటిపైన పోలీసులు స్పెషల్గా దృష్టి పెట్టారు. ఈ కేసుకు సంబంధించి కూడా నర్సింగ్ విద్యార్థి కావడం, అలాగే ఆమె ఏజ్ కూడా 22 to 23 మధ్య ఉండటము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కేవలం
ఆకర్షణతో కూడిన వాళ్ళ ప్రేమ వల్ల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్గానే భావిస్తూ వస్తున్నారు. సో దీని మీద పూర్తిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని తర్వాత పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది కూడా తేల్చే విధంలో పోలీసులు ఉన్నారు. దీన్ని మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా శృతికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేసినటువంటి ప్రక్రియ కనిపిస్తుంది. అయితే దీని మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దీనికి సంబంధించి నిజంగానే ఇది ఆత్మహత్య లేదంటే ఆమె మీద అత్యాచారం చేసి హత్యగా చిత్రీకరించారనేది మాత్రం తెలియాల్సి ఉంది.